అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న సీఎస్. ఉత్సవాలకు ఓకే. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ నిర్వహణకు ఈసీ పచ్చజెండా. జూన్ 2న పర్యటన గ్రౌండ్లో వేడుక. సోనియాకు సన్మానం. రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లి ఆహ్వానించనున్న సీఎం రేవంత్. రాష్ట్ర గేయం, తెలంగాణ తల్లి విగ్రహం, చిహ్నం ఆవిష్కరణ. దశాబ్దాల తెలంగాణ కళ సాకారమై దశాబ్దం కావస్తుంది. అందున రాష్ట్రంలో అధికారం ఉన్నది. ఆ కళను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ ఇదే రేవంత్ గారు కాంగ్రెస్లో కాకుండా టీడీపీలో ఉన్నప్పుడు సోనియా గాంధీ బలిదేవత. సోనియా గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం ఉన్నది? తెలంగాణ ప్రజలు కొట్లాడితే ఆ కొట్లాడేటువంటి ప్రజల ఉద్యమాన్ని కేసీఆర్ క్యాప్చర్ చేసిండు. ఆ కేసీఆర్ ప్రజలు కలిసి కొట్లాడితే, కాంగ్రెస్ బీజేపీ కలిస్తే, అందరు కలిస్తే తెలంగాణ వచ్చిందని గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయితే సోనియా గాంధీని పిలవడం ఎట్లా చూడొచ్చు? అయితే సోనియా గాంధీ ఎంపీ. సోనియా గాంధీతో పాటు అప్పటి సుష్మా స్వరాజు, అరుణ్ జైట్లీ, లేదంటే మిగిలినటువంటి బీజేపీ వాళ్ళు, న్యూ డెమోక్రసీ వాళ్ళు కూడా పోరాటం చేశారు. బీజేపీ వాళ్ళు పోరాటం చేశారు. అసలు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక సిపిఎం తప్ప మిగిలిన అన్ని పార్టీలు అనుకూలంగా పోటీ చేసినాయి. కానీ ఒక్క సోనియా గాంధీని పిలవడం వెనుక కాంగ్రెస్ ఉద్దేశం ఏమనుకోవచ్చు మనం? అసలు చాలా విచిత్రంగా ఉంది ఇది. ఒకవేళ సోనియా గాంధీ కళ్ళు తెరిపించింది ఎవరు, సోనియా గాంధీ తెలంగాణ కళ్ళు తెరిపించింది ఎవరు అనేది కూడా ఒక డిస్కషన్ రావాలి. అసలు తెలంగాణలో తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్నది అని చెప్పి తెలిసింది ఎట్లా? అనేక అప్పుడు మీడియా మనకు వ్యతిరేకము. అసలు ఢిల్లీలో తెలంగాణలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఢిల్లీలో పాపం కాంగ్రెస్ ఎంపీలు కొట్లాడి చెప్తే తప్ప తెలిసే పరిస్థితి లేదు. బలంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తెలంగాణను వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో మనం సన్మానం చేయాల్సి వస్తే సరే, యాదిరెడ్డి ఐడియా ఉంటుంది నీకు. యాదిరెడ్డి శ్రీకాంత్ యాదిరెడ్డి ఢిల్లీ పోయి, ఢిల్లీలో పార్లమెంటు ముందు, సరే ముందు కాకపోతే ఏదో ఢిల్లీలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మార్పణ చేసుకొని ఆయన చెప్పింది ఏంటంటే, తెలంగాణలో జరిగే ఉద్యమం ఢిల్లీలో తెలుస్తలేదు కాబట్టి ఢిల్లీ నాయకుల కళ్ళు తెరిపించడం కోసం నేను ఇక్కడ ఆత్మార్పణ చేసుకుంటున్నా అన్నాడు. ఆయన తల్లికి చేయాలి సన్మానం. ఓకే, యాదిరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులకు చేయాలి, కన్న తల్లికి. ఎందుకు అంటే అక్కడ ఢిల్లీలో ఉద్యమం, తెలంగాణలో ఉద్యమ తీవ్రత ఉన్నది అని చెప్పడం కోసము ఢిల్లీ పోయి టికెట్ కొనుక్కొని ఢిల్లీ దాకా పోయి ఢిల్లీలో ఆత్మార్పణ చేసుకున్నటువంటి యాదిరెడ్డిని మర్చిపోయి నువ్వు సోనియా గాంధీని సన్మానం చేస్తుంటే అభ్యంతరం లేదు, చేసుకో. కానీ దాంతో పాటు అది రాజకీయ వేదికే కాదు, ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నటువంటి అంశం. మన్మోహన్ గారిని తెచ్చి సన్మానం చేయి. అప్పుడు ప్రధానమంత్రి, లేకపోతే అప్పటి రాష్ట్రపతిని తెచ్చి సన్మానం చేయి, లేకపోతే అప్పటి స్పీకర్ను తెచ్చి సన్మానం చేయి. సోనియాకి ఎట్లా ఇప్పుడు సోనియా ఇచ్చిందంటే ఎట్లా ఇచ్చింది సోనియా? అయితే విచిత్రంగా ఏంటంటే, అయోధ్యలో రామ మందిరానికి నరేంద్ర మోడీ పోతే రాష్ట్రపతిని విలువలేదు, అవమానించారు అంటారు కదా. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి, స్పీకరు, రాష్ట్రపతి, అప్పటి హోంమంత్రి నిజంగా చేయాల్సి వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చేయి, ఇక్కడ దీక్ష చేసిండు, మంత్రి పదవికి రాజీనామా చేసి. పొన్నం ప్రభాకర్ చేయి, ఢిల్లీ అధిష్టానానికి వ్యతిరేకంగా కొట్లాడిండు. అరే మధు యాష్కి చేయి, నువ్వు నిలదీసిండు, మొత్తం నువ్వు ఎట్లా ఇస్తావని చెప్పి కొట్లాడినటువంటి సందర్భం. నువ్వు విచిత్రంగా ఇక్కడ అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకులు ఎక్కువ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి సోనియా గాంధీకి సన్మానం. డిసెంబర్ 9 వల్ల అంటే చాలా విచిత్రమైన పరిణామాలు కదా ఉద్యమకాలంలో చూసుకుంటే. సరే, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, సోనియా గాంధీ ఒప్పుకున్నది, ఇవన్నీ అంశాలు పక్క పెట్టారు. తెలంగాణ ఉద్యమాన్ని తీసుకున్నప్పుడు మనము తెలంగాణలో తెలంగాణ జర్నలిస్టుల వైపుగా నేను అప్పుడు దుర్గం రవీందర్ గారు, సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్, తర్వాత పాషం యాదగిరి, మన నిరూప్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ఢిల్లీలో ఒక సభ పెట్టినాం. ఆ సభలో సోనియా గాంధీకి సంబంధించిన ఒక పోస్టర్ ప్రదర్శించడం బస్సు లేదు, నాకు ఉంటే తెచ్చేవాడిని. ఒక 2 కొమ్ములు పెట్టి, పళ్ళు ఇట్లా బయటికి పెట్టి, సోనియా గాంధీ ఫోటో, సోనియా గాంధీ ఒక దయ్యము, రాక్షసి, తెలంగాణ ప్రజల రక్త మాంసాలు తాగుతున్నది అని చెప్పి ఒక ఫోటో ప్రదర్శించడం. అది అప్పట్లో సంచలనం. అది మనమే డిజైన్ చేసి ఆ ఫోటోని ప్రదర్శించినాం. అంటే తెలంగాణకు ఈమె వ్యతిరేకంగా ఉన్నది, తెలంగాణ ప్రజల రక్త మాంసాలు తాగుతున్నది అని చెప్పినాం అప్పుడు. సరే, తెలంగాణ వచ్చింది. తెలంగాణ రావడంలో సోనియా గాంధీ పాత్ర కంటే ఎక్కువ నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిని కాదు, లేకపోతే పొన్నం ప్రభాకర్కి అభిమానిని కాదు.
కానీ అప్పుడు కొట్లాడినటువంటి వాళ్ళని విస్మరించి అప్పుడున్న తెలంగాణ ఎంపీలో ఈవీఎన్ రాజగోపాల్ అప్పుడు రెడ్డి వాళ్ళు తుపాకీ ఎక్కుపెట్టి తుపాకీ పక్కన సంకల పెట్టుకొని తిరిగిన రేవంత్ రెడ్డి వచ్చి చంద్రబాబు దగ్గర ఉండి చంద్రబాబు దగ్గర ఉండి తెలంగాణను వ్యతిరేకించి రేవంత్ రెడ్డి వచ్చి తెలంగాణ ప్రజల్ని బలిగొన్న సోనియా గాంధీకి సన్మానం చేస్తామంటే ఒక రాక్షసుడు ఇంకో రాక్షసుకి సన్మానం చేస్తున్నట్టే ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. సరే నేను ఆ మాట అనకూడదు, కానీ ఒక ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాట. నేనేమంటున్నా, నిజంగానే ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత జూన్ 2 ఉత్సవాలు చేయాలి, ఉద్యమకారులకు సన్మానం చేయాలి, చాలా ఆనందం చేయండి. కానీ ఎవరికి చేయాలి? చేయి శ్రీకాంతాచారి కుటుంబానికి చేయి, యాదిరెడ్డి కుటుంబానికి చేయి, లేకపోతే ఇప్పటికీ ఉన్న నిరుద్యోగులు ఆ రోజు ఉద్యమంలో కొట్లాడి ఉద్యోగాలు రాక ఇప్పటికీ రోడ్ల మీద తిరుగుతున్న నిరుద్యోగులను 1,00,000 మందిని పిలిచి వాళ్ళందరికీ శాల్వాలు కప్పు, వాళ్ళందరికీ ఒక మెమెంటో అయ్యి నువ్వు ఉద్యమంలో కొట్లాడినవరా బాబు, నేను అప్పుడు కొట్లాడలే, నేను దుర్మార్గుని, కానీ నేను నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను ఈ రకంగా అని చెప్పి చెయ్యి. అది కదా ఆనందము. జేఏసీలో ఉన్నటువంటి సంస్థలు జేఏసీలో ఉన్నటువంటి వాళ్ళను సన్మానం చేసి కోదండరామ్ గారిని పిలిచి పెద్ద ఎత్తున ఆయనను మన అమరవీరుల స్తూపం దగ్గర నుంచి అక్కడి దాకా ఊరేగింపుగా తీసుకపో పూలు చల్లుకుంటా స్మరించుకోవాల్సింది సుష్మా స్వరాజ్ గారిని స్మరించాలి. సుష్మా స్వరాజ్ గారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవద్దు, నేను అండగా ఉంటా అని చెప్పి ఒక నినాదం ఇచ్చి ప్రజలకు అండగా ఉంటా అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి సుష్మా స్వరాజ్ గారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఒప్పుకుంటేనే అది తెలంగాణ వచ్చింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ప్రతి దాంట్లో రాజకీయ కోణము స్వార్థము ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కానీ క్రెడిట్ విషయంలో అంటే ఇది కూడా చేస్తున్నారు. రాష్ట్ర గేయము తెలంగాణ తల్లి విగ్రహం చేయడం అంటే ఎక్కడైతే కేసీఆర్ తన స్వార్థం కోసం కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని ఆయనే జాతిపిత అని వాళ్ళ అధికారంలో సేపు వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు ఆయనను చెరిపేసి లేదు కాంగ్రెస్ చేసిందనేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ ప్రయత్నం చేసుకుంటుంది. ఈయన కీరవాణిని తీసుకొచ్చి నేను సతీష్ ఇలా ఒకటే అంశం, కాంగ్రెస్ చేయలేదని ఎవరు చెప్పాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగింది, అవునన్నా కాదన్నా జరిగింది, అది బీజేపీ మద్దతు చేసింది. అక్కడ వ్యతిరేకించిన పార్టీలు తెలుగుదేశం కూడా వ్యతిరేకించలే వాస్తవంగా, తెలుగుదేశం లేదు సిపిఐ చెప్పింది. నువ్వు అన్నట్టు న్యూ డెమోక్రసీ వాళ్ళు సరే పార్లమెంట్లో లేకపోయినా బయట నుంచి వీళ్ళంతా మద్దతు చేసారు. వ్యతిరేకించిన పార్టీలు రెండు ఎంఐఎం సిపిఎం. ఇలా ఎంఐఎంతో నువ్వే దోస్తాను, సిపిఐఎంతో నువ్వే దోస్తాను. అవును, ఇది రెండు. నేను నువ్వు చేయదలుచుకుంటే చెయ్యి. ఆ రోజు పార్లమెంటులో కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరినీ ఎన్డీఏ ఎంపీలందరినీ తీసుకురా, ఈ నుంచి అన్నక స్టేజ్ మీద నిలబెట్టు, వాళ్ళకి శాల్వాలు కప్పు, తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రభుత్వం పక్షాన సన్మానం చేస్తున్నామని చెప్పు. చాలా బ్రహ్మాండంగా ఆనందంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారులందరికీ ఇన్విటేషన్లు పంపు. నీకు ఇన్విటేషన్ కాకపోతే ఒక 5 లక్షల కరపత్రాలు ఇచ్చి పేపర్లలో వేసి, లేకపోతే ఒక చిన్న వీడియో చేసి ఆహ్వానం పలుకు తెలంగాణ ఉద్యమకారులు అందరూ రండి అని చెప్పి. మన్మోహన్ సింగ్ గారిని అవమానించడమే, స్పీకర్ అవమానించడమే, రాష్ట్రపతిని ఆ రోజునటువంటి ప్రణబ్ ముఖర్జీ పాపం ఆయన తెలంగాణ కోసం కమిటీ వేసిన దానికి చైర్మన్ ఆయన, కాంగ్రెస్ చైర్మన్ ఆయన. నేను ఏమంటే ఇది చెయ్యి, కాంగ్రెస్కి క్రెడిట్ కదా, మన్మోహన్ సింగ్ గారు అంటే కాంగ్రెసే కదా. అవును, అప్పుడు కాంగ్రెస్ లో ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా పొన్నాలక్ష్మి, పొన్నాలక్ష్మి పిసిసి అధ్యక్షుడు. నువ్వు అంటే నేనేమంటే నువ్వు క్రెడిట్ తీసుకోవాలంటే రకరకాలుగా తీసుకోవచ్చు, కానీ ఒక సోనియా గాంధీని తెచ్చి అక్కడ నిలబెట్టి నువ్వెందుకు పప్పులో కాలేస్తున్నావు, తప్పులో పడుతున్నావు రేవంత్ రెడ్డి. అట్లా కాదు, నువ్వు తెలంగాణ ఉద్యమకారులు అందరినీ పిలిచి తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే టీఆర్ఎస్ కు వ్యతిరేకత క్రియేట్ చేసిందో మళ్ళీ అదే వ్యతిరేకతను క్రియేట్ చేసుకునేడానికి ఇది ఒక ఆస్కారం వచ్చేసి జరుగుతా ఉంది. అందరి చూపు ఢిల్లీ వైపే. దేశవ్యాప్తంగా నేడు 6వ దశ పోలింగ్ 6 రాష్ట్రాలు 2 యూటీలోని 58 సీట్లకు, ఢిల్లీ హర్యానాలోని అన్ని స్థానాల్లో, యూపీలో 14, బీహార్లో బెంగాల్లో 8 చోట్ల 11 కోట్ల మంది ఓటైనున్నారు. హర్యానాలో బీజేపీకి విషమ పరీక్ష, బీహార్లో కుల సమీకరణం. పాక్ శక్తి ఏమిటో చూసొచ్చాలే, వీసా లేకుండానే అక్కడ పర్యటించా, ఇది ఒకప్పుడు మా దేశం అని చెప్పా, ఉగ్రవాదులను అంతం చేస్తే భారత్లో కొందరికి బాధ ఎందుకో.